చంపేయాలి నన్ను అంతేనా? అంతే. ముందు నేను యాంకర్ వేసేస్తాను. ఏదది ఎవరు ఏమి చేయలేరు. టీవీ లోపల ఉన్నాను కదా. చిన్న బ్రేక్ తీసుకుందాం. విరామం. బ్రేక్ వెళ్ళిపోయారంట. మీరు చావండి ఫస్ట్. పడి అది పారిపోయింది. బాగుందమ్మా, బాగా అవుతున్నాం మేము. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రియా. ఆట సంగతి అయితే మర్చిపోలేదు కదా? లేదు. దానికోసం 3 grams వెయిటింగ్. ఓపెన్. టైమ్ అప్. ఫస్ట్ నుంచి వద్దాం. బంగారు నీవేనా. సో అది బ్లాంక్ అయిపోయింది. బంగారు కొండ. రైట్. సింహ రైట్ ఆన్సర్. నీళ్ళు బంగారం కాను. యోగి రాంగ్ ఆన్సర్. బంగారు కోడి పెట్ట. ఎందుకలా మగతిరిని వదిలేస్తావు? యోగి పెట్టావా? బంగారు కోడి పెట్ట. కొత్త బంగారు లోకం విల్ బి దొంగ దొంగ. ఒకటి రైట్ మ్యాచ్, అది కూడా బంగారు కొండ సింహ. మిగతా 2 రాంగ్ మ్యాచెస్, మిగతా 2 బ్లాంక్లు. సో ఒకటి చేసావు కాబట్టి గ్రామ్ బంగారం నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. కానీ నేను బ్రేక్కి వెళ్లే ముందు ఈరోజు హిస్టరీ క్రియేట్ చేసిన, అంటే మొదలు పెట్టింది కదా భావన, డాన్స్ చేయకపోతే ఎలా? సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్కోర్స్ ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే, డ్రాప్ బాక్స్ లో అయితే 10 గ్రాముల బంగారం జమ అయిపోయింది ఈ సెకండ్ రౌండ్ లోనే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,